తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలోనే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభిత. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది. అయితే ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్ను ఎంజాయ్ చేశారు ఈ జంట. మరోవైపు నాగచైతన్య తండేల్ సక్సెస్ కావడంతో తన తర్వాత సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. విరూపాక్ష సినిమాకు దర్శకత్వం వహించినది కార్తిక్ వర్మ దండుతో ఓ సినిమా చేయడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో శోభిత ధూళిపాల సైతం తన కెరియర్పై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాల తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంది. శోభిత ధూళిపాల పెళ్లి తర్వాత తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా ఈ బ్యూటీ తను చేయబోయే కొత్త ప్రాజెక్టు షూటింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. షూటింగ్ స్పాట్లో శోభిత ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లైన 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే షూటింగ్ వెళ్లడంతో తన డెడికేషన్కు హ్యాట్సప్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కల్కి సినిమాలో దీపికా పదుకునేకు డబ్బింగ్ చెప్పింది శోభిత. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించింది. మరి వార్తలలో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభిత ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో రిలేషన్లో మెయింటైన్ చేశారు నాగచైతన్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్